మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలనలో పాలమూరు ఉమ్మడి జిల్లాకు చేసింది గుండు సున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అబద్ధాలు, అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా జిల్లాకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. 2.5 ఏళ్ల సమయం వృధా చేసి ఇప్పుడు భూసేకరణకు ప్రతిపాదనలు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. పాలమూరు తలరాతను మార్చి వలసపోయిన వారిని వాపస్ తెచ్చింది కేసీఆర్ఏనని తెలిపారు. కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులో 2014 వరకు కేవలం 27,000 ఎకరాలే సాగైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ చేసి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు సాగును పెంచినట్లు గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పాలమూరులోనే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చామన్నారు. 30 నెలల్లో తట్టెడు మట్టి తీయకుండా ఒక్క చెక్ డ్యాం కూడా కట్టకుండా కేసీఆర్ పాలన గురించి మాట్లాడడం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేరన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని సూచించారు.